అవుతాయండి. నేను పెసరొడేలు పులుసు పెట్టానండి. కూర వేసాను, నాకు గ్యాప్ లేదండి, మర్చిపోయాను. చూసారా దాకా అండి, కూర అంతా మాడిపోయింది. ఇంక రాగా అయ్యిందండి కూర దాకని. దవ్వుతే మరి ఇది వదలగొట్టాలండి, వదలదు కాపోయినాని. ఇక చూడండి గట్టిగా ఉందండి ఇది, అసలు వత్తలేదండి, నొక్కు పెట్టి తీసిరని. ఇక చూడండి నల్లగా వచ్చేసిందండి, నల్లగా వచ్చేసిందండి. ఇదంతా తీస్తాను. ఇదంతా అండి ఎలా చేయాలో చూపిస్తాను మీకు. అంతకి జ్ఞానం పట్టింది కదా, జ్ఞానం పడుతుంది కదా అని గమ్ముని తినాలి కదానండి. గమ్ముని నేను గవ్వ చేసాను, నీడైతే కొద్దిగా పోతున్నాను. మీరు అన్నీ ఎక్కలొద్దండి, అన్నీ వేయలేదు. ఒక గ్లాసు నీళ్ళు పోసాను, అంటే గ్యాస్ అంటుతానండి. అదే అండి గమ్మున కూర ఉడుతుంది కదానండి, సిమ్లో పెట్టాను. నా సంగతి తెలియదండి, నేను ఆయిలో పెట్టేసాను. ఆయిలో పెట్టేసిన గురించి అండి మర్చిపోయాను నేను కూర వండుతూ. అలాగైతే మనవడు వచ్చాడండి, మనవాళ్ళలో పడిపోయాను. మనవడంటే చెల్లి గారు మనవడండి. ఇదిగోండి నీళ్ళు పెట్టాను కదండి, చూడండి నీళ్ళు పెట్టానండి. దీంట్లోనే మనం ఏదైనా పర్లేదండి, సర్ఫ్ కూడా వేసుకుంటే క్లీన్ అయిపోతుంది అది. నీళ్ళు మరుగుతున్నాయి కదండి, నీళ్ళు కాగుతున్నాయి. మర్చిపోయానండి నేను, ఎప్పుడు మర్చిపోలేదు. మొన్న హైదరాబాద్లో చేసేనా పని, ఇప్పుడు ఇక్కడండి. కొంచెం నీళ్ళు కాగాలండి, ఇవి పొంగు రావాలి. పొంగు వస్తాయి నీరు. ఒకసారి అలా జరుగుతూ ఉంటుందండి, కానీ వాసన వస్తే కానీ తెలియలేదండి నాకు. కూర స్మెల్ వస్తేనే కానీ. చూడండి నీళ్ళు మరుగుతున్నాయి కదండి, నీటిలోనే సర్ఫ్ కూడా వేస్తున్నానండి. రెండు స్పూన్లు అండి తీసుకోండి. సర్ఫ్ కూడా వేసాను. సర్ఫ్ పొడి ఇలా తిప్పుతాయండి, తిప్పాలి. కానీ సర్ఫ్ పొడి దానికి అంటుకుంటే సరిపోద్దని మూత పెడతాను. ఆయిల్లో పెట్టేసానండి. ఇంకా ఎప్పుడు కూడా నేను సిమ్లో పెడతానండి. ఏంటంటే అండి ఇలా కంగారుగా వంట అండి, మళ్ళీ జ్ఞానం పడుతుంది కదా అని కంగారుగా వండేసాను. నేను సిమ్లో పెట్టేసాను. ఆయిల్లో పెట్టేసిన గురించి ఇంత పని అయిందండి, డబల్ పని అయిపోయింది అనుకోండి నాకు. పెసరడలు పులుసు పెడుతున్నానండి, అందుకని కూర అది చేతికి రాలేదండి, మొత్తం మాడిపోయింది. ఇంకలా రావాలండి నీళ్ళు పొంగు. చూసారా పొంగు అలాగ వచ్చిందండి. ఇదిగో పొంగు వచ్చినప్పుడు అండి పొంగు వచ్చినప్పుడు అలా చూసుకోలేండి. ఇందులో ఇంకొంచెం వచ్చేస్తుంది. మనం ఎందులో ఇంకే పక్కన పడతారో దాంట్లో గిన్నెలోని పాలు గిన్నె సరే ఇలా పెట్టుకుంటే ఇచ్చండి. మీరు పక్కన పాడేసక్కలొద్దు, సింపుల్గా వచ్చేస్తుందండి. ఇది గిన్నె పాడైపోతుంది, ఏముండదు. అసలు దాకన్నది నల్లగా అయిపోయిందండి. నేను ఇంట్లో ఏమీ వేయలేదండి, ఉప్పు సర్ఫ్ కూడా వేసాను.
సోడా గట్రా ఏమీ లేదు, తిని సోడా గట్రా ఇలా గోకేసుకుంటే సరిపోద్దండి. ఇలా గరిటిచ్చుకుని ఉడుకుతూ ఉన్నప్పుడే చేసుకోవాలండి ఈ పని. ఉడుకుతూ ఉన్నప్పుడు చేసుకుంటే వచ్చేస్తుందండి. ఇలా పాలు గిన్నె అయినా పర్లేదండి, పాలు గిన్నె అయినా పెట్టుకోవచ్చు. అన్నం మాడిపోద్దండి గమ్ముని ఒకసారి, అది కూడా నీళ్ళు వేసుకుని ఇలా తీసేసుకుంటే వచ్చేస్తుందండి. చూడండి చాలా మట్టుకు వచ్చేసింది. నీళ్ళు కింద మరుగుతున్నాయండి. చూడండి నూరు వచ్చేసింది. అయితే తీసేస్తున్నానండి. ఇంక ఇది కడిగితండి. చూడండి ఎలా ఉన్నాయి నీళ్ళు. తీసినప్పటికీ వచ్చేసిందండి. ఇంకా ఇది చూడండి, అదిగోండి అండి, సరే ఎలా ఉందో చాలా మాడిపోతే వచ్చిందండి ఇది. గడి నీళ్ళు ఇందులో ఇచ్చాను. అందుకే చూడండి చూసి తింటాను మీకు. ఇది తోమిసి పెడతాను చూడండి, పీసెట్టి. ఎంత నవ్వుగా వచ్చేసిందండి. సింపుల్గా అయిపోతుందండి. ఇది మనకి మాడిపోయింది కదా అని టెన్షన్ పడక్కర్లేదు. దీని గురించి అండి ఏదైనా సరే అండి, అలాగే కూర తీసేసుకుని వెంటనే కడిగేసి కొంత 2 గ్లాసులు నీళ్ళు వాటర్ పోసేసుకునండి పెట్టేసుకున్నారనుకో మీకు తెలిసి వచ్చేస్తుంది. ఇప్పుడు దాకలాగా వచ్చేస్తుంది. ఇది రెండోసారి నాకు మెట్రిక్ చేస్తాను నేను. ఏంటారా, ముందుసారి అలాగే చెల్లాలి ఇంటికాడ మొదలు పెట్టేసాను. ఏదో సెల్లో పడిపోయి ఇప్పుడు కూడా నేను చెల్లిగారు మనవడు వచ్చాడని మాట్లాడుతూ కూర వైలో పెట్టిస్తానండి. ఇంక నేను చూసుకోలేదు. దీంట్లో నేను సర్ఫ్ తప్ప ఏమి వేయలేదండి. సర్ఫ్ పొడి వేసాను అండి. ఇంకా దీంట్లో ఏమి వేయలేదు. చేతులు లాగేస్తాయేమో అనుకుంటారు. చేతులు గట్ట లాగవండి, సింపుల్గా వదిలిపోతాయి. ఇది కంగారు పడక్కర్వద్దు. కానీ 2 పొంగులు వస్తే చాలండి దీనికి. ఇంకా చూడండి దాకా ఇదిగోండి దాకా చూడండి అసలు మాడిపోయిన దాకలా ఉందండి. ఇది ఎంత నల్లగా ఉందండి. మీకు ఇందాక చూపించినప్పటికీ శుభ్రంగా కూర అంతా మాడిపోయిందండి. ఇదిగోండి ఎంత నీట్గా వచ్చేసిందండి అండి. మీరు ఏం కంగారు పక్కలేదు. పాల గుండెకైనా పర్లేదండి, మన అన్నం గుండెకి కూడా గమ్ముని మర్చిపోతే గ్యాస్ మీద పెట్టేసి మాడిపోద్ది, అది కూడా పర్లేదు అండి. కూర అయినా సరే
ఏదైనా సరే అండి 2 స్పూన్లు సర్పేసి 2 పొంగులు వచ్చాక అండి మీరు గరిటతోటి వేడిగా ఉన్నప్పుడే అండి ఇలాగ గోకెత్తే వచ్చేస్తుందండి. అది క్లీన్ అయిపోద్ది. మనం పీస్ ఉంటుంది కదండి, స్టీల్ పీస్ ఎడుతూ వదిలిపోద్ది. పెద్ద కష్టమేం కాదండి ఇది. దాకా శుభ్రం చేస్తామంటేని మాడిపోయిందని కూర మళ్ళీ వండుకోవాలని శ్రమ తప్పదు, కానీ దీనికి ఏం పర్వాలేదండి. చూసండి దాకంటే అండి ఇందాక చూస్తే నాకు కంగారు వచ్చేసిందండి దాకా అని అండి. చూడండి ఎంత తెలగ వచ్చిందండి దాకా మాడిపోతేనండి. అదిగండి ఎంత తెలగొచ్చింది చూసారా. దాకా షేర్ చేయండి, గంట సింబల్ నొక్కండి అండి, మమ్మల్ని ఫాలో అవ్వండి. దాకని చూస్తే నాకే భయ్యేసింది. ఎంత ఎలా వచ్చింది చూసారా దాకా. థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఇది రెండోసారి అండి ఇలాగ వదులుతూ మీకు చూపించడానికి పెట్టాను తప్ప, కానీ దేనికి కూడా కాదండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్.